హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. దిస్ ఇస్ చందు. సో యాక్చువల్గా థియేటర్స్లో సినిమాలకు వెళ్ళడం మానేసిన జనాలు అంటే కొద్ది టైంలో థియేటర్స్కి జనాలు రావట్లేదు అనే టైంలో ఈ మూవీ అనేది థియేటర్స్కి కాదు ఆడియన్స్ అందరినీ వాళ్ళ చైల్డ్హుడ్ వెకేషన్కి అనేది తీసుకెళ్ళిపోయింది అనమాట. సో ఆ హీరోలో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ ఇప్పుడు మన ముందు ఉన్నారు అండ్ రఘువరన్ గారు అనమాట. సో హాయ్ అన్న, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. మీరు? బాగున్నానన్న. యాక్చువల్లీ మీ పేరుకి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, దీనికి రఘువరన్ అనే పేరుకి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో ఫస్ట్ మన మూవీ గురించి మాట్లాడుకుందాం. సో యాక్చువల్గా మూవీ రిలీజ్ అయింది, పెద్ద సక్సెస్ అయిపోయింది. అంటే లైక్ అందరూ కొత్త ఫేసెస్ వచ్చినా కానీ ఆ మూవీ అనేది ఆడియన్స్ని ఎలా తీసుకెళ్ళిందంటే అసలు ఫేసెస్ని చూడడం మానేసి స్టోరీ చూసి ఒక్కొక్క క్యారెక్టర్కి అలా కనెక్ట్ అయిపోయి అరే ఇది మన లైఫ్లో జరిగినాయి అని ఒక మంచి వెకేషన్కి తీసుకెళ్ళిపోయారు మీరైతే ఆ స్టోరీతో. సో సక్సెస్ని అంటే మీరు కూడా చాలా బాగా అంటే లైక్ టూర్స్ వేశారు, ప్రతి ప్రమోషన్లో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యారు, ఇంక్లూడింగ్ నిహారిక గారితో పాటు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. సో ఎలా అనిపించింది అంత హ్యూజ్ సక్సెస్ అది ఫస్ట్ మూవీతో? అంటే ఫస్ట్ మూవీతో ఇంత పెద్ద సక్సెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఏంటంటే మా అందరికీ కూడా మేము ఫస్ట్ నుంచి మూవీ రిలీజ్ అవ్వక ముందు నుంచి ప్రతి ఇంటర్వ్యూలో చెప్తుంది ఏంటంటే ఈ 11 క్యారెక్టర్స్లో ఏదో క్యారెక్టర్ మీరు కానీ మీ ఫ్రెండ్ కానీ అయ్యి ఉంటారు అనేది మేము చెప్తున్నాం. అదే నిజంగా జనాలు అంత ఓన్ చేసుకుంటారు, ఒక్కసారి 2 సార్లు చూస్తారని తెలుసు కానీ మరి రిపీట్ మోడ్ లో రోజుకి ఒక్కసారి లేకపోతే ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడల్లా ఒకసారి చూడడం అనేది చాలా అసలు వింటుంటే ఏంటంటే అయ్యో నేను మీ మూవీ రోజుకి ఒకసారైనా చూస్తానండి, లేకపోతే మేమందరం ఫ్రెండ్స్ అందరూ సిట్టింగ్ లో ఉన్నప్పుడు అన్న మీ మూవీనే చూస్తామన్నా అని అంటారు అనమాట. అందరూ ఒకప్పుడు ఏంటంటే సిట్టింగ్ వేస్తే అంటే ఎవరు కలిసి తాగుతారు కదా ఫ్రెండ్స్, వీకెండ్స్ లో చిల్ అవుతారు. అప్పుడు ఏంటంటే ఐటమ్ సాంగ్స్ పెట్టుకుని సాంగ్స్ వింటున్నాం, ఏదో గేమ్స్ ఆడుకుంటున్నా చూస్తారు అనమాట. అయితే ఏంటంటే ఈ మా సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మా సినిమా చిల్ అవుతున్నారు. మీకు ఒక విషయం తెలుసా, నార్మల్ గా లాస్ట్ 2 days ఒకసారి నేను స్క్రోల్ చేస్తున్నా, ఇన్స్టాగ్రామ్ రీల్ స్క్రోల్ చేస్తుంటే ఒక రీల్ వచ్చింది అనమాట. ఫ్రెండ్స్ అందరూ కలిసి క్యాంపింగ్ అని చెప్పేసి ఒక సమ్ ప్లేస్కి వెళ్ళారు. సో అక్కడ స్క్రీన్ చేసుకొని కమిటీ కుర్రాలు సినిమా చూస్తూ ఆ ఫీల్డ్ ఎంజాయ్ చేసాం మావా అని చెప్పేసి ఒక రీల్ పెట్టారనమాట. సో అంత రీచ్ అయిపోయింది సినిమా ప్రతి ఒక్క ఆడియన్కి. అంటే లైక్ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ నుంచి అప్పట్లో ఫాదర్స్ జనరేషన్ వరకు ప్రతి ఒక్క క్యారెక్టర్ భలే కనెక్ట్ చేశారు. సో అసలు మీకు స్టోరీ మీ వరకు ఎలా వచ్చింది అండ్ వంశీ గారు తో జర్నీ, ఆయనది డెబ్యూ ఫిలిమే, సో ఆయనతో జర్నీ అండ్ మీ లుక్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి మూవీలో అండ్ ఏజెస్ గ్యాప్ చూపిస్తారు కాబట్టి సో దాని గురించి. యాక్చువల్గా ఏంటంటే ఇది నాస్టాల్జియా అండి. నాస్టాల్జియా అంటే ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు 90s కిడ్సా 2000s కిడ్సా లేకపోతే 80s కిడ్సా ఎవరైనా సరే మన అమ్మమ్మలు నానమ్మలు కూడా కనెక్ట్ అయ్యే పాయింట్ నాస్టాల్జియా. వాళ్ళు చిన్నప్పుడు ఏం చేశారనేది, మనం చిన్నప్పుడు ఇలా ఉండేది అని చెప్పి ఏం చూపించినా సరే మా చిన్నప్పుడు కూడా మేము ఇలా చేసేవాళ్ళం, మేము కూడా ఇలాంటిది ఏదో ఒకటి చేసాము నాటిగా అని కనెక్ట్ అయిపోతారు అనమాట. సో ఏంటంటే అంటే స్టోరీ ఏంటంటే ఫస్ట్ ఆడిషన్స్ వెళ్ళినప్పుడు నాకు అంత తెలీదు, కానీ సీన్స్ అనేవి చెప్తుంటారు కదా, ఇలాగ ఒక సీన్ ఉంటుంది, ఈ సీన్ ఒకసారి చేసి చూపించు, ఇలాగ ఆడిషన్స్ ఏంటంటే అలా లైక్ ఏంటంటే 7-8 times అలా చేసాం అనమాట ఒక్కొక్కరు. ఇంకా ఆడిషన్స్ అందరూ సెలెక్ట్ అయ్యాక మళ్ళీ వర్క్షాప్స్ లో మళ్ళీ రోజు ఒక ఆడిషన్ లానే ఉంటుంది. అంటే ప్రతి సీన్ కూడాను మేము చేయడం, ఇంకా ఇంప్రూవ్ చేయడం, ఇంప్రూవైజేషన్స్ డైరెక్టర్ గారు మమ్మల్ని చూసి ఏ క్యారెక్టర్కి తగ్గట్టు అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళకి సూట్ అయ్యేలాగే డైలాగ్స్ అవన్నీ కూడా ఇంప్రూవ్ చేయడం అవన్నీ ఉండేవన్నమాట. సో ఏంటంటే లైక్ ఏంటంటే వర్క్షాప్స్లో యాక్చువల్లీ ఏంటంటే ఎక్కువగా అనమాట మేము ఆ క్యారెక్టర్స్ని కానీ ఆ సీన్స్ని కానీ లవ్ చేసేదాం అనమాట బాగా, మేము 11 మంది కూడాను. సో అక్కడే నమ్మకం ఉందన్నమాట, అర్రే ఈ సినిమా కదరా రావాలి, ఇలాంటి సినిమా కదరా మనం ఫస్ట్ డెబ్యూ మనం చెయ్యాలి అసలు అనేది ఫస్ట్ అనిపించింది అనమాట. చాలా బాగా అనిపించింది ఆ సీన్లు. నేనేంటంటే వర్క్షాప్స్కి ముందు ఏంటంటే స్క్రిప్ట్ ఆల్రెడీ పంపిస్తారు కదా, ఓకే అయిన తర్వాత మెయిల్ చేస్తారు కదా, నేను అప్పటికే ఒక 4-5 times చదివేసాను స్క్రిప్ట్. అంటే ఫస్ట్ హాఫ్ ఒకటే పంపించారు, అప్పుడు 4-5 times చదివేసాను అనమాట. అంటే నాకు బుక్స్ చదవడం కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. నేను చెప్పాను ఆల్రెడీ డైరెక్టర్ కూడాను, చదువుతుంటే ఏంటంటే చాలా బాగా అనిపించేది అనమాట. మీరు చూసారంటే ఆ రోజులు మళ్ళీ మాంటేజెస్ ఉంటాయి. అవును, ఆ మాంటేజెస్ ఎలా ఉంటాయి, తోకలు రైచి కొట్టేస్తాడు అని బ్రిటిష్ చిన్నపిల్లలు మాట్లాడుకునే మాటలు కానీ, లేకపోతే జ్యోతి వెంటబడే సీన్లు కానీ, విలియము రాంబాబు ఆత్రం సీన్లు కానీ చాలా బాగుంటాయి అనమాట కనెక్ట్ అయ్యేలాగా. అంటే లైక్ ప్రతి ఒక్క సీన్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోద్ది అనమాట. సినిమాలో ఎవరెవరు ఏం చేశారు, ఏ క్యారెక్టర్ ఎలా ఉన్నా కానీ మన ఫ్రెండ్స్ గ్యాంగ్లోనే అందరికీ అలా కనెక్ట్ అయ్యేటట్టు కరెక్ట్గా తీశారు. బట్ షూట్ టైంలో ఎలా ఉండేవారు మీ 11 members? షూట్ టైంలో అంటే ఇంకా చాలా
చిల్లర అంటే ఇంకా చిల్లరగా ఉండారు. ఎలా ఉంటదంటే ఇప్పుడు షూట్ ఇప్పుడు 11 మంది ఒక సీన్ లో ఉండలేరు. మొత్తం వన్ సైడ్ తీశారు కదా మొత్తం. అమలాపురమే 11 మంది ఒక సీన్ లో ఉండలేరు. అంటే చాలా తక్కువ సీన్లు ఉంటే ఒక 4-5 అయినా సరే, సగం మంది అయినా సరే ఉంటారు సీన్ లో. మిగతా సగం మంది ఉంటారు కదా, అసలు ఊరుకోరు కదా, ఇంకా సైలెంట్ ఉండరు. ఇంకా వాళ్ళు షూట్ చేస్తుంటే వీళ్ళకి ఇలాంటివన్నీ అంతే, ఇంకా అంతే ఉంటది. ఎక్కువగా డైరెక్టర్ గెలుగుతుండే వాళ్ళు మేము. సో వంశీ గారు మీ 11 మెంబర్స్ని ఒకే దగ్గర ఉంచారా? లైక్ అంటే లైక్ నేను ఇంతకుముందు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పేవారు అనమాట, అంటే కొన్నిసార్లు మేము మొత్తం వెయిట్ లాస్ అయిపోయేవాళ్ళం, మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యేవాళ్ళం, మళ్ళీ వెయిట్ లాస్, మళ్ళీ వెయిట్ గెయిన్ అయినా కానీ ఎప్పుడూ ఏం అనిపించలేదు బికాస్ ఆఫ్ మూవీ అని చెప్పేసి అన్నారు. అండ్ ఆయనతో అలా ట్రావెల్ చేయాలి అని అనిపించింది అని చెప్పేసి అన్నారు. బట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలో అసలు మనం కరెక్టే చేస్తున్నామా, చాలా లేట్ అయిపోతుంది మూవీ, ఇది రిలీజ్ అవుద్దా అవ్వదా, ప్రొడక్షన్ పెద్దది ఉండాలా, వేరే ఆపర్చునిటీ వస్తే వెళ్ళిపోవాలా అనే థాట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? యాక్చువల్గా ఆ థాట్స్ అనేవి రావడం కామన్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మా డైరెక్టర్ గారు వంశన్నతో ఒకసారి ఎప్పుడైనా ఇలాంటి లో మూమెంట్స్ లో మామూలు కొంతమంది మాట్లాడుతుంటారు అనమాట. మాట్లాడినప్పుడు ఆయన ఏదో ఒక సీన్ నరేట్ చేయడం, ఇలా ఉండాలిరా, ఇలా ఉండాలి, ఇలా తీయాలి, మనం ఇలా చెయ్యాలి అని చెప్పంటుంటే అందరూ ఇంకా మోటివేట్ అయిపోయేవాళ్ళం అనమాట. ఇంకా సో ఏంటంటే ఇంకా మళ్ళీ ఇంకా మూవీని వదిలేయాలి అనే థాట్ ఏంటంటే కొన్ని రోజుల వరకు ఉండదు అనమాట అసలు. ఇంకొకటి ఏంటంటే మేము ఏంటంటే ఇప్పుడు డెబ్యూ కదా, మేము ఏమీ ఇంతకు ముందు వేరే మూవీస్ చేయడమో లేదా మినిమం ఫేమ్ కూడా లేదు. సో ఏంటంటే మాకేంటి, పోతే ఈ టైం ఒకటే పోతుంది, వస్తే ఒక మాస్టర్ పీస్ వస్తుంది, ఇంకా ఒక మాస్టర్ పీస్ వచ్చింది. అలాగే ఇంకా మేము అందుకని ఏంటంటే టైం ఇన్వెస్ట్ చేసాం అంతే మేము. ఓకే, నాకు ఒక చిన్న డౌట్ అనమాట. బట్ ఏదైనా కానీ ఈ ఇండస్ట్రీలో ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాజిక్ అంటారు, అంతా మాయ అంటారు చెప్పేసి అంటారు. సో ఒక మూవీ మీద ఎన్ని ఇయర్స్, ఆల్మోస్ట్ 3 years జర్నీ చేశారు కదా. సో 3 years జర్నీ, అది కూడా మళ్ళీ లాక్డౌన్ టైం అట్ సైడ్, ఆఫ్టర్ లాక్డౌన్ అంటే ఆ టైంలో. సో కొన్నిసార్లు మెంటల్ గా మనం చాలా డౌన్ అయిపోతాం, వద్దు ఇంకా వేరేది ఏదైనా ట్రై చేద్దాం అనే టైంలో ఎవరైనా చెప్పినా కానీ వినే పరిస్థితి ఉండదు అనమాట. సో అప్పుడు సెల్ఫ్ మోటివేషన్ ఏమైనా చేసుకున్నారా మీకు? మీరు సెల్ఫ్ మోటివేషన్ ఏం లేదండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ పని చెయ్యాలి, ఈ పని ఉంది అంటే ఆ పని చేయడం అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంతకు ముందు నేను వర్క్షాప్స్ స్టార్ట్ అయినప్పుడు, నేను జాయిన్ అయినప్పుడు ఒక ప్రొడక్షన్లో ఉండేది. అక్కడ ఏంటంటే కొన్ని రోజులు ఒక 3-4 months వర్క్షాప్స్ చేసాము. ఇంకొక 10 days మేబీ ఆఫ్టర్ సంక్రాంతి షూట్ అని అనుకున్నారు. ఇంక ఈ లోపల సంక్రాంతి హాలిడేస్, రిలాక్స్ అవ్వండి అందరూ అని చెప్పి అన్నారనమాట. కానీ ఎక్కువ డైట్ మాత్రం అలా ఫాలో అవ్వండి అని చెప్పి చెప్పారనమాట. సరే అవుతుందిలే అని చెప్పి అనుకున్నాం అందరం. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే సంక్రాంతి తర్వాత నుంచి ఏం లేదనమాట. ఓకే, అంటే మేము కాల్స్ ఉంటాయి కదా, అరే ఆగిపోయిందంటారా, అదే ఆగిపోవడం అంటే తెలియదు, డిలే అవుతుందిరా, మరి మేబీ ఎక్కడ ఉంటుందో తెలియదు అదని చెప్పి మా డిస్కషన్స్ అన్ని నడుస్తున్నాయి అనమాట. ఓకే కరెక్టే, ఇప్పుడు ఇంకా మనకి వెళ్ళలేదైనా సరే ఒక మినిమం 3-4 months అని ఉంటది కదా, ఈ లోపు ఏదో ఒకటి వర్క్ చేయాలి కదా. సో నేనైతే ఒక జాబ్ చేశాను, వేరే వాళ్ళు ఇంకోటి ఏదో చేశారు, అలాగా ఒక్కొక్కరు ఒకటి చేశారు. కానీ ఏంటంటే తెలుసు అది ఒక టెంపరీ పార్ట్ టైం లాగా చేసాం అనమాట, ఏం చేసినా సరే. ఓకే, సో ఓకే, మీ గ్యాంగ్ పరంగా వస్తే ఆల్ 11 members లో మోస్ట్ ఫన్నీయెస్ట్ కానీ ఎక్కువ తొంటర పనులు చేసే వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారంటే ఎవరి పేరు చెప్తారు? నేనైతే తొంటర పనులు అంటే కాదు కానీ ఎక్కువగా ఫన్నీ హ్యూమర్ అంటే చిన్నోడు. మనకి ఇంకా విసుగొచ్చేద్ది అనమాట. వాడు జోకేసి వాడే నవ్వుతాడు, ఆ నవ్వు చూసి మనకు నవ్వు వస్తుంది అంతే. అది ఓకే, జోకి నవ్వరు, ఆయన నవ్వు చూసి నవ్వుతారు. అంటే చెప్పే విధానం ఒకటి ఉంటుంది అనమాట, ఆ విధానం వల్ల నవ్వుతారు అనమాట. ఎక్కువగా వాడేంటంటే ఎక్కువగా ఇరిటేట్ చేసేది ఏంటంటే కొంచెం ఈశ్వర్ని, అదే విలియం బ్రిటిష్ ని ఎక్కువగా ఇరిటేట్ చేస్తుంటాడు అనమాట, వాళ్ళని ఎక్కువగా ట్రోల్ చేస్తుంటాడు. ఓకే, సో యాక్చువల్గా మూవీ పరంగా అంటే స్టోరీ పరంగా వస్తే ప్రతిదీ కవర్ చేశారు. పాలిటిక్స్ కవర్ చేశారు, కాస్ట్ రిలేటెడ్ కవర్ చేశారు, ఫ్రెండ్షిప్ కవర్ చేశారు, ఫ్యామిలీని కవర్ చేశారు. సో ఈ 4 parts లో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్? ఆబ్వియస్లీ చైల్డ్హుడ్ ఎమోషన్స్ అండి. అంటే చైల్డ్హుడ్ మీన్స్ ఏంటంటే ఆ ఫ్రెండ్షిప్ ఉంది కదా, బాండ్ ఉంది కదా 11 members మధ్యలో, అది అదే బాగా ఎక్కువ. ఎందుకంటే మేము అందరం కూడా బాగా కనెక్ట్ అయ్యాం కాబట్టి సెట్లో కానీ
వర్క్షాప్స్లో కానీ లేకపోతే తర్వాత ఇప్పుడు కూడా మొత్తం అందరం ఏంటంటే ఎవరు నమ్మరనమాట. మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఏమో అనుకుంటారు ఇప్పుడు చాలామంది. అవును, ఆ బాండ్ చూస్తే అంటే బయట లైక్ ఏదైనా ఫంక్షన్లో చూసినా కానీ మీ అందరూ అలానే ఉండేవారు అనమాట. సో మీరు సినిమా రిలీజ్ అయిపోయింది, హ్యూజ్ సక్సెస్ వచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ మీరు అందరూ వెళ్ళి మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశారు. సో ఆయన దగ్గర నుంచి మీకు వచ్చిన ఒక మంచి బెస్ట్ కాంప్లిమెంట్ ఏమి ఇచ్చారు ఆయన మీతో మాట్లాడి? అంటే చాలా చెప్పారండి, ప్రతి క్యారెక్టర్ గురించి ఒక్కొక్క విషయం చెప్పారు. ప్రతి క్యారెక్టర్ అంటే మెయిన్ ఏంటంటే నేను అక్కడ కాంప్లిమెంట్స్ గురించి కాకుండా, ఇప్పుడు చిరంజీవి గారు ఒక కమిటీ కుర్రోళ్ళు మూవీ ఒకటి హిట్ అయింది, వాళ్ళని పిలిచి మాట్లాడలేదు. కమిటీ కుర్రోళ్ళు మూవీ చూసి వెంటనే చూసి కలవాలి అని చెప్పి ఆ రోజు ఎప్పుడు చూసారో తెలియదు, మరి ముందు రోజు చూసారో ఎప్పుడో తెలియదు, ఆయన పిలిచారు, మేము ఈవినింగ్ వెళ్ళిపోయాం అనమాట. సో కానీ ఆయన ఏంటంటే జస్ట్ ఏంటంటే సినిమా బాగుందని చెప్పి మాట్లాడతారని అనుకున్నాం, కానీ ప్రతి క్యారెక్టర్ గురించి ప్రతి సీన్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అక్కడ విలియం ముద్దు పెట్టేది కానీ ఇక్కడ ఆత్రం చనిపోయినప్పుడు ఎమోషన్ కానీ చాలా బాగుంది అనేసరికి ఇంకా ప్రతి క్యారెక్టర్ గురించి సూర్య DVD ప్లేయర్ ఇదంతా చెప్తుంటే ప్రతి క్యారెక్టర్ గురించి చెప్తున్నారు అన్నమాట. ఆయన ఏదో మాట వరుస నేమ్సేక్ ఓన్లీ పిలవలేదు, ఏదో ఊరికి మాట్లాడదామని చెప్పి పిలవలేదు, నిజంగా నచ్చి అదే చాలా ఎక్కువ నిజంగా నచ్చి పిలిచి మాట్లాడారు అని అనిపించింది అనమాట. అది చాలా అసలు లైఫ్లో మేబీ అలాంటి మూమెంట్ మళ్ళీ వస్తుందో లేదో అనిపించింది అనమాట. యాక్చువల్లీ చాలా మందికి అదొక డ్రీమ్, ఆయన అలా మన మూవీ చూసి ఆయన మనతో మాట్లాడాలి అనేది ఒక డ్రీమ్. సో అలాంటప్పుడు మీరు ఎప్పుడైతే ఆయన కలుస్తున్నారు, వాట్ వాజ్ యువర్ ఫస్ట్? యాక్చువల్గా అండి ఇప్పుడు మనకి ఒక బ్యాక్గ్రౌండ్ లేదు, పెద్ద రిచ్ ఏం కాదు, నార్మల్ ఏదో మిడిల్ క్లాస్, ఇంకా ఏదో స్టూడెంట్ అంతే, జస్ట్ ఒక బీటెక్ చదివి రెగ్యులర్ అందరూ బీటెక్ చదవాలి కాబట్టి చదివా అంతే, బీటెక్ అలా చదివేసి ఏదో జాబ్ చేసుకుని అమీర్పేటలోనో లేకపోతే ఎక్కడో మాదాపూర్లోనో ఉండేవాళ్ళం. కానీ ఏంటంటే ఈ మూవీ ఇండస్ట్రీ అనేసరికి ఏమవుతుంది, మాలాంటి వాళ్ళకి మనకెందుకు మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే చాలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని చెప్పి అందరూ అంటారు, పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ అంటారు. అలాంటి వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు లేకపోతే రవితేజ గారు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు అనమాట. నిజంగా అంటే ఏంటంటే చాలా నేను అక్కడ కూడా చెప్పాను అన్నమాట, చిరంజీవి గారికి కూడా చెప్పాను. నేను ఏంటంటే చాలా రోజులు ఏంటంటే అక్కడ చిరంజీవి గారు ఇల్లు ఎక్కడ ఏంటి అని చెప్పి నేను మా ఫ్రెండ్ ఇలాగ తిరుగుతూ ఉండేవాళ్ళు అన్నమాట. అక్కడ ఇల్లు అని చెప్పి తెలిస్తే అంటే పలానా రోడ్లో ఉంటుందిరా అని చెప్పి అంటే మిమ్మల్ని వెళ్ళి బైక్ మీద వెళ్ళి ఇలా తిరిగి పైకి ఎక్కి చూసేవాళ్ళం అనమాట, అంటే బైక్ మీద అలాగ వెళ్ళి ఎప్పుడైనా వస్తారేమో బయటికి చూద్దాము ఇదని చెప్పి. సో ఆ విధంగా ఏంటంటే ఒక ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ కాబట్టి ఆయన చూసినప్పుడు ఫీల్ అయింది, చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది అనమాట. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎప్పుడు కలుస్తాం కానీ ఎలా కలుస్తాం ఎప్పుడు కలుస్తాం అనేది తెలియదు కదా మనకి. ఫస్ట్ మూవీ సక్సెస్ అనే అప్రిషియేషన్స్ కోసం కలవడం అనేది చాలా బాగుంది. అండ్ ఆయన చెప్పిన విధానం ప్రతి ఒక్కరి గురించి బాగా చెప్పారని చెప్పేసి అన్నారు. అండ్ కమింగ్ టు యువర్ ప్రొడ్యూసర్, ఆవిడ ఎలా అంటే మూవీకి అండ్ మీకు ఎలా సపోర్టివ్గా ఉన్నారు త్రూ అవుట్ ద జర్నీ? అంటే ఇప్పుడు ఒక మూవీ నేను ఏదో వేరే జాబ్ ఏదో చేస్తున్నాను, అప్పుడు సడన్గా మూవీ స్టార్ట్ అయింది, ఇక్కడ వచ్చేయండి ఎక్కడ ఏంటంటే నిహారిక గారి దగ్గర అని చెప్పి అన్నారన్నమాట. పింక్ ఎలిఫెంట్ అడ్రస్ ఏదో పెట్టారు, వెళ్ళి వర్క్షాప్ స్టార్ట్ అవుతాయి అని అన్నారన్నమాట. యాక్చువల్లీ అప్పుడు నేను ఇంకా జాబ్ రిజైన్ చేసేసాను, ఒక 10 daysలో జాబ్ రిజైన్ చేసేసాను. అయితే ఏంటంటే సరే ప్రతి ప్రొడక్షన్లో ఇలాగే అవుతుంది కదా, మళ్ళీ దీనిలో కూడా అవుతుందా లేదా అని అనుకున్నాను నేనైతే పర్సనల్గా. ఏమో మేబీ ఇది ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు, సరే కానీ మనం మాత్రం మన ఎఫర్ట్స్ అయితే పెట్టాలి అని చెప్పి మళ్ళీ డైటింగ్ అదంతా కూడా స్టార్ట్ చేసాము. అనుకోకుండా వెళ్ళిపోయాం అంతే అలాగా షూట్. ఎప్పుడు అంటే ఏంటంటే కొన్ని రోజుల వరకు ఒక 1 month వరకు ఏంటంటే సినిమా ఏమన్నా ఆగిపోద్దా, ఎప్పుడైనా ఏమన్నా అవుతుందా అనేది అవుతుంది అనమాట. ఎందుకంటే ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ అన్ని కూడా అలాగే ఉన్నాయి కదా. సో కానీ నిహారిక గారు ఎంత సపోర్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇక్కడ ఈవెన్ ఏంటంటే సెట్కి ఎక్కువ రాలేదు, ఎక్కువ ఒక 4-5 times అలాగ వచ్చారు సెట్కి. కానీ ఏంటంటే ఆమెతో ఉన్న బాండింగ్ 11 మందికి కూడాను చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా అంటే జోక్లు వేస్తారు. ప్రమోషన్స్ లో కూడా కంప్లీట్లీ ఇన్వాల్వ్ అయిపోయారు నిహారిక. యాక్చువల్గా ఏంటంటే ప్రమోషన్స్ గురించి కూడా చెప్పాలి. సినిమా రిలీజ్ అవ్వక ముందు మేము ప్రమోషన్స్ చేసాం, సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము వెళ్ళాం. అంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటాం, ఆడియన్స్ ని డైరెక్ట్ గా చూడాలనే ఎక్సైట్మెంట్. ఆ సినిమా చూస్తున్నప్పుడు ఏంటంటే మేము ప్రతి థియేటర్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ డోర్ దగ్గర నుంచి నేను ఆత్రం విలియం మెయిన్ ఏంటంటే ఇలా డోర్ దగ్గర నుంచి ఇలా చూసేవాళ్ళమాట. ఈ సీన్ మా సీన్లో వస్తున్నప్పుడు కానీ వేరే సీన్లో ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఆడియన్స్ ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు, నవ్వుతున్నారు, చప్పట్లు క్లాప్స్ ఇవన్నీ డైరెక్ట్గా చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఆ తర్వాత మధ్యలో బ్రేక్లో మేము వెళ్ళేవాళ్ళం అనమాట ఆడియన్స్ అలాగా. అంటే డైరెక్ట్ ఒక్కసారి చూసాము, ఇంకా ప్రతిసారి ఏంటంటే మాకు ఎలా ఉందంటే మేము మా మూవీ చూడండి అని చెప్పడానికి వెళ్ళలేదు, మా మూవీ చూస్తున్న వాళ్ళ రియాక్షన్స్ వాళ్ళ
అప్లాజ్ ఎలా ఉంది అని చూడడానికే వెళ్ళినట్టు అనిపించింది అనమాట. సో ఏ అంటే లైక్ ఆల్మోస్ట్ ఆంధ్ర మొత్తం కవర్ చేస్తారు కదా ప్రమోషన్స్లో? మోస్ట్లీ ఆంధ్ర, వైజాగ్ టు మొత్తం చిత్తూరు వరకు అంతా. సో ఏ ఊర్లో ద బెస్ట్ రియాక్షన్స్ వచ్చాయి మీకు? ఏ ఊర్లో అంటే లేదండి, ప్రతి చోట యాక్చువల్గా ఏంటంటే ప్రీమియర్ చూసాం ఇక్కడ, సెలబ్రిటీస్ ప్రీమియర్. ఒక 9th రిలీజ్ అయితే 7th ప్రీమియర్ జరిగిందనమాట. అక్కడ రియాక్షన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అసలు వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీ వాళ్ళు, మన వాళ్ళు, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు అలాగే ఉంటారేమో అని అనుకున్నాం. తర్వాత 8th ఏంటంటే మా ఊర్లో ప్రీమియర్కి నేను, డైరెక్టర్ వంశన్న ఇంకా ఇంకొక ఇద్దరు వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ చూస్తే ఏంటంటే సినిమా చూస్తున్నాము, అసలు విజిల్స్, క్లాప్స్, అసలు ఎలాగంటే నవ్వుతున్నారు జనాలు, ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా చాలా బాగా అనిపించింది. సో యాక్చువల్లీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే బేసిక్గా ఏ ఊరు నుంచి అన్నా మీరు? తాడేపల్లి కూడా. అంటే చిన్నప్పటి నుంచి అక్కడే స్కూలింగ్ అంతా అక్కడ అయిపోయి? యాక్చువల్గా ఏంటంటే నేను పుట్టింది విజయవాడలో. ఓకే. 2nd క్లాస్ వరకు అక్కడే చదువుకున్నా. ఓకే. తర్వాత ఏంటంటే గూడెం షిఫ్ట్ అయ్యామన్నమాట, తాడేపల్లిగూడెం. అంతే, ఇంకా స్కూలింగ్ అంతా కూడా తాడేపల్లిగూడెం. కాలేజ్ కూడా అక్కడే? కాలేజ్ వచ్చేసి అంటే పాలిటెక్నిక్ చదివా నేను. పాలిటెక్నిక్ వచ్చేసి భీమవరం, ఇంజనీరింగ్ వచ్చేసి తాడేపల్లిగూడెం మళ్ళీ వాసవి. ఓకే, వాసవి కాలేజ్లో బీటెక్ చేశారు. దెన్ మీ మూవీ రిలీజ్ అయిన తర్వాత అంటే లైక్ సొంతూరులో రిలీజ్ అయ్యి మనం మీ ఫ్రెండ్స్ సర్కిల్, ఊర్లో ఫ్రెండ్స్ సర్కిల్ కానీ వాళ్ళు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు మూవీ చూసిన తర్వాత? యాక్చువల్లీ ఏంటంటే నాకు తెలిసి పెద్ద జాతర చేసినట్టున్నారు. చేశారు. నాకు ఏంటంటే ఇద్దరు కాల్ చేశారు అనమాట మా ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే అసలు సినిమాలు ఎక్కువ చూడడు, వాడు ఏం అసలు పట్టించుకోవడం అనమాట. ఏముంది అందరినీ చాలా డౌన్ సైజింగ్ చేసి చూసే రకం ఉంటాడు అనమాట ఒకడు. ఏంటంటే ఫోన్ చేసాడు అనమాట, సినిమా చూసానరా అని అన్నాడు అనమాట. ఇప్పుడు ఏమంటాడా ఈడు అని అనుకున్నాను అనమాట. సినిమా చూసానరా, అదే అంటే నువ్వు ఉన్నావు కదా ఒకసారి చూద్దామని చెప్పి వెళ్ళాను, కానీ అసలు ఏంట్రా మూవీ అసలు చాలా బాగా నచ్చిందిరా నాకు, మళ్ళీ వెళ్తాను రా నేను, ఇంకో రేపొద్దున ఉందేమో చూస్తున్నాను, మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని వెళ్తాను అది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే కొంతమంది దగ్గర మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేయము, కొంతమంది దగ్గర నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయము. ఆఫ్ కోర్స్ వాళ్ళకి కాల్ వచ్చిందంటే ఓకే వీడు దేనికో కాల్ చేశాడు, మళ్ళీ ఏదో పెడతాడు మనకి, కానీ ఏంటంటే వాడి ఎగ్జైట్మెంట్ ఉంటది. కొంతమంది దగ్గర మనం అసలు దేనికి ఎగ్జైట్ అవ్వని వాళ్ళు ఒకటి ఎగ్జైట్ అవుతున్నారు అంటే మనకి ఒక స్ట్రాంగ్ ఫీల్ ఉంటది కదా, అదే అనిపించింది అనమాట. అలాగే చాలా మంది దగ్గర నుంచి అది అనిపించింది. కట్అవుట్లు, హోర్డింగ్స్ లేదు అంత హడావుడి నేను ఎక్స్పెక్ట్ చేయను. అదంతా నాకు అంత ఉండదు, ఎందుకంటే నేను ఇప్పుడే స్టార్ట్ చేసాను, నేను అసలు నథింగ్ అసలు. బట్ ఫస్ట్ మూవీలో ఇంత క్రేజ్ రావడం చాలా గ్రేట్. ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్, అంతే. యూఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, బట్ అది మీ మూవీ కూడా కదా. అవునవును. యా. అండ్ యాజ్ చిరంజీవి గారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు టీం అందరికి. పవన్ కళ్యాణ్ గారు అంటే అప్పుడు ఆయన స్టోరీ విన్నారు అని చెప్పారు, అండ్ దాని తర్వాత ఆయన ప్రెసెంట్ పాలిటిక్స్లో బిజీ అయిపోయారు, అండ్ దెన్ సమ్ షూట్లో కొంచెం బిజీ అయిపోయారు అని చెప్పేసి మూవీ చూసారని అడిగితే ఆయన కొన్ని రోజుల్లో చూడబోతున్నారు మూవీ అని చెప్పేసి అన్నారు. సో ఆయన మూవీ చూడడం జరిగి అండ్ మీకు ఏమన్నా కాంప్లిమెంట్స్ కానీ ఏమైనా జరిగింది? లేదండి, అంటే నాకు అది 100% తెలియదు, కానీ ఇంకా చూడలేదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చాలా బిజీ, డెప్యూటీ సీఎం అయిపోయారు. అది ఆయన ఏంటంటే అలా అంటే మీరు వినే ఉంటారు కదా, ఆయన ఇంకా స్కెడ్యూల్స్ కొన్ని అటెండ్ అవ్వాల్సిన షూట్స్ ఉన్నాయి అనమాట. వాటికి కూడా టైం ఇవ్వడానికి కొంచెం చాలా బిజీ అయిపోయారు అనమాట. వాటికి అది ఇది మేనేజ్ చేస్తూ కొంచెం కష్టం అది, కానీ చూస్తారు ఫ్యూచర్ లో ఖచ్చితంగా చూస్తారు. అండ్ రానా గారితో కూడా మీరు ప్రమోషన్స్ చేశారు కదా, సో ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారు అండ్ ఆయన గెస్చర్ ఎలా అనిపించింది మీకు? రానా గారు అంటే చాలా ఫన్నీ అండి, బాగా మాట్లాడతారు. చాలా ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడడం అంటే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు అనమాట. మనము ఏదో ఇంతకు ముందు ఫ్రెండ్స్ ఏమో అన్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట. మనకి ఇంకా భయం ఉండదు, నెర్వస్ అనేది ఉండదు అనమాట. రానాగారితో మాట్లాడుతున్నప్పుడు ఏదో అమ్మో ఈయన రానాగారు బాహుబలిలో చేశారు అలాగే ఉండదు అనమాట. అంటే మాట్లాడుతున్నప్పుడు చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, కానీ ఒకసారి మాట్లాడాక ఏంటంటే చాలా బాగా మాట్లాడతారు. డన్. ఓకే, సో ఇప్పుడు మనం ఎవరికైనా కాల్ చేద్దాం. కాల్ చేసి బయటికి వెళ్తున్నాను, కారు కావాలి నీది అని అడగండి. లేదు మామ అర్జెంటుగా డబ్బులు కావాలి, ఒక 10 to 15K పంపించు. లేదు నీ నంబర్ ఇక్కడ ఒకళ్ళు అడుగుతున్నారు, ఒక అమ్మాయి వదలట్లేదు నన్ను, ఇవ్వనా. ఈ మూడాటిలో ఏదో ఒకటి సెలెక్ట్. ఫస్ట్ ఏంటంటే కార్ అన్నారు కదా, నాకు డ్రైవింగ్ రాదు సో భయపడతారు, నంబర్ అనమాట. సెకండ్ హ్యాండ్ డబ్బులు అన్నారు, దానిలో సగం మంది నన్ను అడిగే వాళ్ళు ఉంటారు కానీ సరిపోయింది. ఒకరికి మూడోది ఏంటి నంబర్ అడుగుతున్నారు, ఎవరో అన్నోన్ లేడీ వచ్చి అసలు వదలట్లేదు, చూడటానికి బాగానే ఉన్నారు, ఇవ్వమంటారా నంబర్.
సరే ఎవరికి కాల్ చేస్తారు? చేద్దాము. రా ఏంటి, ఏం చేస్తున్నా? ఎక్కడ ఉన్నావు? చంద్రకి వెళ్తున్నావా? మరి వచ్చేటప్పుడు లడ్డు తీసుకురారా. అది కాదు, అది సారీ మర్చిపోయాను, ఒక్క నిమిషం. అది లేదు లేదు నిన్ను కాదు, అది ఇప్పుడు మూవీకి వచ్చాను రా మాల్కి. అదేరా బాబు, అదే గుర్తుపడతారు కదా, నిన్ను అడుగుతున్నారు. నీ నెంబర్ అడుగుతున్నారు ఇవ్వరా అని ఒక అమ్మాయి. ఎందుకురా? ఏంటిది, నా నెంబర్ రాస్తావా? కాదురా, నేను అందుకని ఇవ్వలేదు కాబట్టి నీకు కాల్ చేశాను రా. పక్కకు వచ్చి మాట్లాడుతున్నాను. అమ్మాయి బాగుంది, జస్ట్ ఏంటంటే ఒక కాఫీ డేట్ అని అడుగుతుంది. ఏంటి అర్థం కదా? హలో, ఏంటది? కారా? కారు నాకు తెలీదు, కాఫీ డేట్ అడుగుతుంది అన్నాను. మినిమం ఇంకెవరు రిక్వైర్మెంట్స్ ఉంటే చెప్పరా, నేను ఎత్తకాలి ఇప్పుడు నీకోసం. ఇదే కామూవీకి వచ్చాను రా, ఇంకా లేదు, చూస్తున్నాను, లోపలికి వెళ్తున్నా, టైం ఉంది ఇంకా. నా బాగుందంట, అందుకని వెళ్తున్నాను. కాదు మరి ఇదేంటి చెప్పురా, అమ్మాయి బాగుందిరా. హలో, అప్పుడు ప్రొఫైల్ చూసి అప్పుడు రిప్లై ఇస్తావా? పాస్పోర్ట్ వేసానా? పాస్పోర్ట్ వేసావంటే మొత్తం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుందిరా, ఎందుకురా? బస్ పాస్ ఉంటే ఓకే కదా? ఏ మినిమం కారు అది తెలుసులేరా, అందుకనే అందరూ నిన్ను అడుగుతున్నారు. అయితే ఏమని చెప్పు. పబ్లిక్ ఈవెంట్ కాదు, నా ఫ్రెండ్ కాదురా, మామూలుగా చూసి ఆ అమ్మాయి చాలా ఎగ్జైట్ అయిపోతుంది. విలియం అంటుంటే విలియం నెంబర్ ఇవ్వండి ప్లీజ్ అని అడుగుతుంది అనమాట. ఏ ఫ్రెండ్ అయితే కలుస్తావా? నా ఫ్రెండ్స్ ఏం పాపం చేశారా? ఓకే, ఈశ్వర్ అన్న. ఈశ్వర్ అన్న, నేనన్నా చందుని, యాంకర్ చందుని. అన్న మినిమం కారు ఉంటే కానీ కలవరా అన్న? అవునన్నా. లేదు, ఇప్పుడు యాక్చువల్లీ స్టోరీ పెడతాను అనమాట, మినిమం కారు ఉన్న వాళ్ళు, పాస్పోర్ట్లు ఉన్న వాళ్ళు కొంచెం మెసేజ్ చేయండి అని చెప్పేసి. లేదు యాక్చువల్లీ 3 టాస్క్స్ ఇస్తే అన్న ఎవరికి కాల్ చేస్తారు అంటే ముందుంటాడు మా రాజా అని చెప్పేసి ఈ రాజాకి కాల్ చేశారనమాట. నైస్ నైస్. ఎడిటింగ్ లో ఏం తీసామన్న, ప్యూర్ న్యాచురాలిటీ, మొత్తం న్యాచురల్ ఉండాలిరా మన మూవీ లాగా. అన్న నేను మిమ్మల్ని ట్యాగ్ చేసి పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు, కార్లు ఉన్న వాళ్ళు ఈయనకి మెసేజ్ చేయండి అని పెడతాను, ఓకేనా? ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అరే ఒకటి, ఇంటర్వ్యూ స్టార్ట్ లో క్వశ్చన్ అడిగారు రా. కాదు చెప్పేది, ఒక క్వశ్చన్ అడిగారు, అయితే ఏంటంటే చెప్పేది అడుగు. అదే మీ గ్యాంగ్ లో ఎవరు బాగా ఎక్కువ ఫన్నీ ఇరిటేట్ చేసేది ఎవరు అని చెప్పి అడిగారు రా. నేను ఎవరి పేరు చెప్పుంటాను ఆలోచించు. అంతే, అడుగు. యునానిమస్ గా మీరందరూ చిన్నోడి పేరే చెప్పేస్తున్నారు డైరెక్ట్ గా. అది ఓకేరా, అయితే మరి బాయ్, కాల్ చేస్తాను. ఏమీ లేకుండా కట్ చేయించకుండా పెట్టిస్తానులే, బాయ్. మంచి మంచి కట్టుబాట్లతో తగ్గ రీజన్స్ ఉన్నాయన్నమాట. సో అసలు మంచి ఫ్లర్టింగ్ అయ్యా, కొంచెం అలాగేం కాదు కానీ కొంచెం లేదు, చాలా మంచి మంచి ఫన్నీ క్యారెక్టర్. కెమెరాలు ఉన్నాయి కదా మరి అలాగే చెప్పాలి, మంచోడు చాలా.
వాళ్ళ అమ్మగారు చూస్తారు కదా. ఓకే, అట్లా కెమెరాలు ఉన్నాయి ఇక్కడ, మా చుట్టూ సర్వైలెన్స్ ఉంది కాబట్టి అన్న చాలా మంచోడు అనమాట, చాలా కైండ్ హార్టెడ్. అవన్నీ జస్ట్ ఇంటర్వ్యూ కోసం చెప్పాడని చెప్పమన్నాడు. ఓకే, సో ఇప్పుడు ఈశ్వర్ అన్నతో ఒక కాల్ అయింది కదా, సో నెక్స్ట్ కాల్ ఈ 2 రీజన్స్తో ఎవరికైనా కాల్ చేస్తారా? ఈ 2 కాదు కానీ ఇంకొకటి ఉంది, సర్ప్రైజ్. డన్. ఎవరు కాల్? బ్రిటిష్. ఓకే, డన్. హలో తమ్ముడు ఎక్కడున్నావు? అవునా, ఒకసారి ఖాళీ అయినా మాట్లాడచ్చా? అదే మాల్కి వచ్చాను రా, మూవీకి వచ్చా. మూవీకి వచ్చాను రా. అదే ఇంకా లోపలికి వెళ్తున్నాను ఇప్పుడే. ఇక్కడ ఎవరు వచ్చారు మూవీకి? శ్రీపాద వచ్చిందిరా, దివ్య శ్రీపాద. ఆమె కూడా వచ్చింది మూవీ చూడడానికి. మాట్లాడింది ఇలాగా, అదే మీరు కమిటీ కుర్రోడ్లో చేశారు కదా, నైస్ బాగా చేశారు అది అని చెప్పి అందనమాట. అదే చెప్పాను. అదే నీవేమైనా చెప్పమంటావా అని, ఏమైనా చెప్పాలా? నీ ఫోటో చూపించాలా నిజంగా? అలా కాదు, ఏమైనా చెప్పమంటే చెప్పు. పక్కనే ఉన్నారు ఏమైనా చెప్పాలా, ఏమైనా మాట్లాడతావా అని అడుగుతుందంటారా? చెప్పడం కాదురా, నువ్వేమైనా మాట్లాడతావా? పక్కనే ఉన్నారు. అదేంటి, నేనేదో చెప్పాను రా, నేను మీకు అదే మీరంటే క్రష్ మా ఫ్రెండ్కి అని చెప్పాను నేను. మాట్లాడతావేమన్నా? వీడియో కాల్ చేయనా అని. వీడియో కాల్ చేయనా? చేయనా? నిజంగా అడుగుతున్నావు నువ్వు? అదే ఏమైనా చెప్పమంటే ఏం చెప్తావు? ప్రతి చోట కమిటీ కుర్రోలు హీరోయిన్ మాత్రం వాడుకుంటావు నువ్వు. కమిటీ కుర్రోలు హీరోయిన్ చెప్పానా డైరెక్ట్గా? నువ్వేం చెప్తావు అని అడుగుతున్నాడు రా. వీడియో కాల్ చేస్తే నువ్వేం మాట్లాడతావు? భయమేస్తుందా అని అడుగుతున్నాడు రా. మరి మాట్లాడతావు కదా, ఏం మాట్లాడతావు చెప్పంటున్నా. ఏం మాట్లాడతావు? కలుస్తావా? నువ్వు వచ్చాక కలుస్తావా అని అడుగుతున్నా. కలుస్తావా? అడగనా? ఎప్పుడు కలుద్దాం ఏంటి, మీరు బ్రిటిష్ని ఎప్పుడు కలుస్తారని అడగనా? వీడియో కాల్ చేయనా? సరే, ఒకసారి పెట్టేది, ఫోన్ పెట్టు. చేయండి ఒకసారి. వీడియో కాల్ చేయాలంటే పాపం చాలా అంటే చాలా దివ్య శ్రీపాద గారు అంటే క్రష్ అంట బ్రిటిష్ గారు. రోజు స్టోరీలు స్టేటస్లు అన్ని కూడా ఆ పాట పెట్టుకున్నది కూడా ఆమె కోసం పెడతాడు అనమాట. ఆమె నాకు గుర్తొస్తుంది ఆ పాట పెడితే అని చెప్పి. వీడియో కాల్ ఆన్ చేయి. వీడియో కాల్. ఏం చెప్తావు చెప్పరా? ప్రపోజ్ చేస్తావా? హలో, చూస్తావా? అంతేనా? ఇదిగో బ్రిటిష్ బ్రో. హాయ్ బ్రో. ఇంటర్వ్యూలో ఉన్నారు, కాల్ చేయమంటే మీకు చేశారనమాట. దివ్య శ్రీపాదం చెప్పారు. లేదురా, నువ్వు వచ్చాక సరే ఎలాగైనా సరే నీకు కల్పిస్తాను లేరా, మీట్ అవుతుంది కానీ ఎలాగైనా సరే. ఓకేనా? సారీ బాయ్. పాపం, సారీ. అయ్యయ్యో. సరే కలుద్దాంలే అయితే, ఖచ్చితంగా కలుద్దాం. ఓకేనా? బాయ్. పాపం ఆయన ఫుల్ బిజీలో ఉన్నారు. వడ్డిస్తున్నారా? పాపం ఏదో ఫంక్షన్ లో ఉన్నారు.
దివ్య శ్రీపాద అనగానే పక్కొచ్చారు అనమాట, పక్కొచ్చి వీడియో కాల్ ఆన్ చేశారు. అంటే చాలా ఇష్టం, చాలా డిసప్పాయింట్ అయిపోయారు నా ఫేస్ చూసి. సో ఓకే అన్న. అండ్ కమింగ్ టు మీరు కూడా బీటెక్ చేశారని చెప్పేసి అన్నారు కదా. సో బీటెక్ ఏ బ్రాంచ్ అన్న? బీటెక్ మెకానికల్. అక్కడ అమ్మాయిలు ఉంటారా మీ చేసిన? మెకానికల్ అమ్మాయిలా? అదే నాకు అంటే ఇప్పుడు ఈ మధ్య పెరుగుతున్నారు. సో బీటెక్ చేసి దెన్ ఎప్పటి నుంచి మీ ఫిలిం కెరియర్ స్టార్ట్ చేశారు? బీటెక్ చేసి నేనా బీటెక్ చేస్తూ ఈ మూవీతోనే, ఈ మూవీ ఆడిషన్కి వచ్చినప్పుడే. అంటే ఆడిషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఆడిషన్స్ ఇవ్వలేదు అసలు, ఒకటే ఆడిషన్ ఇది, ఫస్ట్ ఆడిషన్. అంటే నేను యాక్చువల్గా ఏంటంటే 2020లో నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఏదో ఆడిషన్ ఉంది అంటే ఒక దగ్గరికి వెళ్ళాను అనమాట, ఏజెంట్. అయితే ఏంటంటే వాడేమన్నాడు, ఏదో 18,000 25,000 ఏవో లెక్కలు చెప్తున్నాడు అనమాట కట్టాలని చెప్పి. స్కామ్. అప్పుడు నా దగ్గర అన్ని డబ్బులు, అందుకని బయటకు వచ్చేసాను అనమాట. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే అదంతా స్కామ్ అని చెప్పి. సో అప్పటి నుంచి నేను ఇంకా ఆడిషన్స్ అంటేనే నాకు ఒక ఫోబియా వచ్చింది అనమాట. ఇంకా ఆడిషన్స్ అనేది నేను అసలు వెళ్ళలేదు అక్కడికి. నా వర్క్ ఏదో నేను చేసుకుంటున్నా, అంటే ఈ ఫీల్డ్లోనే ఒక రైటింగ్లోనో లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనో ఏవో చేస్తున్నాను అనమాట నేను. ఓకే, మంచి ఇదే ఒక ఛాన్స్ వచ్చినప్పుడు వరకు చూద్దాం, వెయిట్ చేస్తున్నా. ఒకసారి ఏంటంటే మా ఫ్రెండ్ ఒకడు కాల్ చేశాడు అనమాట. ఇది 2022లో జరిగింది, ఇది 21 ఇయర్ ఎండింగ్లో ఎప్పుడో జరిగింది. కాల్ చేసి, అరే ఇలాగ ఆడిషన్ ఒకటి ఉంది, గోదావరి స్లాంగ్ నీకు సెట్ అవుతుంది, ఒకసారి వెళ్ళరా అంటే ఫస్ట్ వీడియో పెట్టాను అనమాట. ఒక షార్ట్ ఫిల్మ్ కోసం నేను రాసుకున్న మోనోలాగ్ డైలాగ్ ఒకటి రియల్ చెరువు మీద మన గోదావరి స్లాంగ్లో పెట్టాను అనమాట. పెడితే ఏంటంటే వాళ్ళు కాల్ చేశారు అనమాట, అసిస్టెంట్ డైరెక్టర్ కాల్ చేసి అలా జరిగింది ఇది. అంతే. నేను అంతకుముందు అది కూడా ఏంటంటే మళ్ళీ బాబు లేదో ఆర్టిస్ట్ కార్డ్ అంటారు, డబ్బులు అంటారు, ఏవో అంటారు అని చెప్పి నాకు భయం వేసింది. కానీ అది ఏదో సర్లే ఒకసారి వెళ్దాం, ఇంకెన్ని రోజులని ఇలాగ వెయిట్ చేస్తామని చెప్పి వెళ్ళాను అనమాట. ఓకే. సో ఒక ఎక్స్పీరియన్స్ కూడా చేశారు అనమాట, ఒక స్కామ్ ఎక్స్పీరియన్స్ కూడా చేశారు. ఇప్పుడు కూడా ఇంకా జరుగుతున్నాయి. నిజంగా చెప్తున్నాను కదా, చాలా మంది అంటే అన్ని చోట్ల అని కాదు, కొన్ని చోట్ల జరిగే వాటి గురించి చెప్తున్నాడు. అందరూ ఇలాగని కాదు, కానీ కొంతమంది ఏంటంటే ఆర్టిస్ట్ కార్డు ఉండాలి, దానికి ఇన్ని డబ్బులు కట్టాలి, అది అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. అవన్నీ కూడాను ఫేక్. దానికోసం డబ్బులు తీసుకుంటారు, అవన్నీ వేస్ట్, అవన్నీ ఫేక్. అవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేసిన కూడా చెప్తున్నా. ఓకే. సో అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా స్టార్ట్ అయినా? డిస్కషన్స్లో ఉన్నాయి. కొన్ని స్క్రిప్ట్స్ విన్నాను కానీ పెద్దగా నచ్చలేదు నాకు, కొన్ని నచ్చాయి. దాని డిస్కషన్స్లో. సో యాజ్ అన్ అంటే లైక్ ఇప్పుడు అప్కమింగ్ యాజ్ ఫస్ట్ మూవీ ఒక మంచి సక్సెస్ వచ్చింది అండ్ మంచి స్క్రీన్ టైం దొరికింది మీకు, మీ పర్ఫార్మెన్స్ కొంచెం ప్రూవ్ చేసుకోవడానికి కానీ అన్నిటికి ఒక మంచి స్కోప్ దొరికింది మీ క్యారెక్టర్. అవును. సో మీ క్యారెక్టర్లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, మీకు ఒక మంచి స్కోప్ దొరికింది స్క్రీన్ మీద. అండ్ దెన్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో దానికి కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండాలి. బికాజ్ మీరు చూస్ చేసుకునే క్యారెక్టర్స్ బట్టి మీ నెక్స్ట్ దాని తర్వాత ప్రాజెక్ట్స్ డిసైడ్ అవుతాయి. లేదు అంటే మొత్తానికి కంప్లీట్ డౌన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటున్నారు ఇప్పుడు మీరు? అంటే చూస్ చేసుకుంటారు లేదా చేయాలని అనుకుంటున్నారు? యాక్చువల్గా అంటే నేను ఒకవేళ ఏదైనా చూస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఏంటంటే స్టోరీ యూనిక్గా ఉండాలి, లేదంటే క్యారెక్టర్ యూనిక్గా ఉండాలి. అంటే ఏంటంటే నేను ఇప్పుడు ఒక సినిమా తీయాలి కదా అని చెప్పి నేను ఏంటంటే నేను ఫస్ట్ జెన్యూన్గా ఉండాలి నా వర్క్లో. నేను జెన్యూనిటీ అనేది నాకు ఉండాలి. సో ఏంటంటే నేను నా కోసమే ఫస్ట్ తీస్తాను. ఏదైనా క్యారెక్టర్ చేయాలంటే నేను నా కోసమే చేస్తాను ఫస్ట్. ఎందుకంటే నాకు ఇప్పుడు ఏమీ అంత ఫేమ్ లేదు, నాకు అంత ఫాలోయింగ్ లేదు, ఏమీ లేదు. కాబట్టి సో నాకు ఇదే కరెక్ట్ టైం ఏంటంటే కెరీర్ స్టార్టింగ్ కాబట్టి నేను ఏం చేసినా సరే ఇప్పుడే చేయాలి. సో ఏంటంటే క్యారెక్టర్ ఏదైనా సంథింగ్ మస్ట్ బి యూనిక్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు. కొంచెం ఏదైనా వెస్ట్ స్టైల్ క్యారెక్టర్సే చేయాలని ఉంది. డైరెక్ట్ అంటే లీడ్ ట్రై చేస్తున్నారా, లేదు అంటే సెకండ్ లీడ్స్ ట్రై చేస్తున్నారా? లేదు మంచి క్యారెక్టర్ ఉంటే క్యారెక్టర్ కోసం చూస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే లీడ్ క్యారెక్టర్స్ ఇప్పుడు డిస్కషన్స్ లో ఉన్నవన్నీ కూడా చేస్తున్నాను. ఫ్యూచర్ లో కూడా అంటే నాకు లీడా లేకపోతే క్యారెక్టరా అనేది లేదు. అంటే ఏంటంటే మనం ఒక క్యారెక్టర్ ప్రాణం పోయాలి. అవును, ఒక క్యారెక్టర్కి మనమే ఇవ్వాలి, మనం పోర్ట్రే చేయాలి ఆ క్యారెక్టర్ని. ఎంత స్ట్రాంగ్గా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మలయాళం ఉన్నారండి అక్కడ స్టార్స్ వాళ్ళు, కానీ వాళ్ళు ఎటువంటి క్యారెక్టర్స్ అయినా చేస్తారన్నమాట. అవును. సో ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నారు, యాక్టర్ మంచి యాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇండియన్ కమల్ హాసన్ గారు ఉన్నారండి. నేను చిన్నప్పటి నుంచి చూసింది కమల్ హాసన్ గారిని. అదే అంటే ఆయన ఎన్ని క్యారెక్టర్స్ చేశారు, ఆయనలాగా ఇలా చెయ్యాలి క్యారెక్టర్స్ అని చెప్పి నాకు ఎప్పటి నుంచో ఉంది. సో అలాగే ఏదైనా వెస్ట్ స్టైల్ క్యారెక్టర్స్ ఏమైనా చేయాలి. ఓకే. సో ఫైనల్గా మీరు ఇండస్ట్రీకి ఒక అంటే లైక్ ఒక ఇన్స్పిరేషన్తో వస్తారు, ఒక రోల్ మోడల్ పెట్టుకొని. ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళందరూ ఒక రోల్ మోడల్ ఉంటారు వాళ్ళకి, నేను కూడా ఆయనలాగా అవ్వాలి,
ఒక మంచి యాక్టర్ అవ్వాలి అని చెప్పేసి. సో అలా మీకు ఇన్స్పిరేషన్ ఎవరు యాక్టింగ్? యాక్చువల్లీ ఏంటంటే మనకి ఇప్పుడు మనం ఏదైనా ఒకటి చెయ్యాలి అంటే మనకి ఒక ఇన్స్పిరేషన్ సరిపోదు, చాలా మంది ఉంటారు. దట్ ఇండస్ట్రీలో అసలు సరిపోదు. ఎందుకంటే ప్రతిసారి మనం ఇన్స్పిరేషన్ అనేది అంటే ఇప్పుడు ఎంత ఎక్కువ ఇన్స్పైర్ అవుతున్నామో మనం ఎంతమంది నుంచి మనం ఇన్స్పైర్ అవుతున్నాము అంటే మనం అంత కొత్తగా నేర్చుకోవడానికి రెడీగా ఉన్నామని అర్థం. అవును. సో అంటే నేను ఫస్ట్ ఏంటంటే ఒక యూనిక్నెస్ అనేది చూసింది కమల్ హాసన్ గారి దగ్గర. అంటే క్యారెక్టర్స్ ఆయన చేసేది కానీ, ఆయన మూవీస్ కానీ, ఆయన స్టోరీస్ సెలక్షన్స్ కానీ యూనిక్నెస్ చూసింది కమల్ హాసన్ గారి దగ్గర. ఇంకా అలాగే చాలా మంది, చిరంజీవి గారు, ఆయన హీ కెన్ డూ ఎనీథింగ్ అసలు యాక్చువల్లీ. చిరంజీవి గారు ఇంకా మలయాళంలో ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. ఇంకా విజయ్ సేతుపతి గారు ఉన్నారు, ఇంకా బాలీవుడ్లో ఉన్నారు. ఇంకా నేను ఎక్కువ హిందీ మూవీస్ ఇంతకుముందు చిన్నప్పుడు చూసేవాడిని మా డాడీతో, అమితాబ్ బచ్చన్ గారి మూవీస్ అవన్నీ. సో అలాగే నాకు అన్నీ కొంచెం తెలిసాయి అనమాట. అలాగే హాలీవుడ్ మూవీస్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు, బ్రాడ్ పిట్, టామ్ క్రూజ్, ఇంకా జాక్విన్ ఫీనిక్స్. మనకి వాళ్ళందరూ తెలియదు ఎందుకు హాలీవుడ్ వరకు అంటే ఏం లేదు, అంటే నేను ఒక మూవీ లవర్, నేను అంతకంటే యాక్టర్ కంటే ముందు ఒక మూవీ లవర్. సో ఏంటంటే నేను అన్ని మూవీస్ చూస్తాను, బాగున్నా బాగోపోయినా నేను ప్రతి మూవీ స్కిప్ చేయకుండా చూస్తాను అనమాట. డన్. అండ్ మీ ఫేవరెట్ యాక్ట్రెస్ అమ్మాయి హీరోయిన్? యాక్ట్రెస్ అంటే చాలా మంది ఉన్నారు. అంటే అందరూ క్రష్ అనేది కూడా చాలా మంది ఉంటారండి. అంటే ఫేవరెట్ యాక్ట్రెస్ అంటే ఇంకా తక్కువ మంది ఉంటారు, కానీ క్రష్ అంటే రోజుకోగలు మారుతారులేండి. యాక్ట్రెస్ అంటే నాకు ఫేవరెట్ అంటే చాలా మంది ఉన్నారు, కానీ ఒక పేరు చెప్పాలంటే మాత్రం సమంత గారు. సమంత ఏమై చేసావే మూవీలో చూసి అంటే ఆ తర్వాత ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఆమె చేసే క్యారెక్టర్స్ కూడా అలాగే ఉంటాయి అనమాట. ఫేవరెట్ అంతే. ఓకే. హీరో అంటే లైక్ రోల్ మోడల్ వచ్చేసి కమల్ హాసన్ గారు, ఫేవరెట్ యాక్ట్రెస్ వచ్చేసి సమంత. అంటే ఇంకా చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ. ఓకే. సో మీరు ఇప్పటి వరకు బీటెక్ అంటే లైక్ మీ సినిమా మొత్తం రియాలిటీ మీద బేస్డ్ అయి ఉంటుంది కాబట్టి మీరు మీ లైఫ్, సినిమా లైఫ్లో కాకుండా మీ లైఫ్లో ఈ 11 క్యారెక్టర్స్లో ఏ క్యారెక్టర్ మీ లైఫ్? విలియం క్యారెక్టరా, సూర్య క్యారెక్టరా, అలా లేదు మీ క్యారెక్టర్ మీదేనా అలా? యాక్చువల్లీ నా క్యారెక్టర్ స్టేజ్ బట్టి మారుతూ ఉండేది. ఓహో, అన్ని క్యారెక్టర్స్ ని కవర్ చేశారా? లేదు, అన్ని క్యారెక్టర్స్ అంటే ఒకటి అడుగు, విలియం చేసిన పని చేశారా? లేదండి, నాకు అది ఏంటో కూడా తెలియదు ఎంతవరకు. ఇప్పుడు వరకు తెలియదండి. ఆయన నిజంగా ఆన్సర్ చేయలేదు బ్రో, అలా ఎప్పుడు లేదండి, అది కూడా లేదు, అసలు ఏంటో తెలియదు అంటారు చూడు. నాకు తెలియదు, నాకు అది చూడడం అదే ఫస్ట్ టైం. అది అంటే ఏంటిది ముద్దు పెట్టడం అనేది నాకు తెలియదు అసలు ఇంత ముందు కూడా. ఓకే, నమస్కారం అన్న. ఏంటన్నా మీరు మరి అంటే లైక్ ఓకే మీరు నా కాలీఫ్లవర్స్ కనిపిస్తున్నాయి, మరి అంత పెద్ద తెచ్చి క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా నాది కాదు. పోనీ సిడి ప్లేయర్ చేశారా? డివిడి ప్లేయర్ లేదు. ఈయన నేను లేదు, నిజంగా ఆలోచిస్తున్నాను కదా. ఈయన కన్ఫర్మ్. పోనీ పక్కింట్లో అమ్మాయికి సైడ్ కొట్టారా? లేదండి, పక్కింట్లో అమ్మాయి లేరు. పోనీ ఆ మూవీలో చూపించిన ఏదైనా పార్ట్, ఏదో చిన్న ఎపిసోడ్ అయినా మీ లైఫ్లో ఉందా? అన్నీ ఉన్నాయంటారా? సమ్ పాయింట్ ఏంటంటే సుబ్బు అండి, కోపం ఎక్కువ ఉంటుంది నాకు. అంటే యాక్చువల్లీ ఏంటంటే నాకు కోపం రాదు, ఈ మధ్య అయితే అసలు లేదు. నాకు ఇంతకు ముందు ఏంటంటే చాలా కోపం ఎక్కువ ఉండేది అనమాట. ఓకే. బీటెక్లో ఎవరైనా పడ్డారా? పోనీ కాలేజ్లో లవ్ స్టోరీ ఏమన్నా ఉందా? లేదండి, నిజంగా లేదు. లవ్ స్టోరీ లాంటివి ఏమీ ఇంతకుముందు అంటే ట్రై చేద్దామన్నా మనకి ఎందుకులే, మనకు అవసరం ఇవ్వండి, మనకు పడరు కదా అనేది. ఓకే. అంటే ఫియర్ ఆఫ్ రిజెక్షన్ యాక్చువల్లీ. అమ్మ బాబోయ్, ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అంటే చూడండి, ఈయన అడిగిన 3 క్వశ్చన్స్. విలియం క్యారెక్టర్లో చేశారా? ఆ డివిడి ప్లేయర్ చేశారా? పక్కింట్లో అమ్మాయికి సైడ్ కొట్టారా? ఈ 3 ఆయన చేశారు, ఆయన చెప్పట్లేదు, బట్ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి. ఓకే. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా మీకు ఇంకా మంచి క్యారెక్టర్స్ రావాలి, ఇలాగా ఆడియన్స్ అందరికీ మీరు దగ్గర అవ్వాలి అండ్ మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాము. అండ్ హోప్ యూ హ్యావ్ అ బెస్ట్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ అనుకుంటున్నాము. సో ఇదన్నమాట ఈరోజు రఘువరన్ అన్నతో ఒక మంచి డిస్కషన్. ఇంకా కొన్ని ఆన్సర్స్ చెప్పాలైనా చెప్పట్లేదు, బట్ ఈశ్వరన్ అయితే ఇరికిచ్చేశారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. కీప్ వాచింగ్ Telugu 360. దిస్ ఇస్ చందు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.